అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు భారతదేశంలో ఉన్నాను. పొద్దున్నే సమయం 6 అవుతుంది. ఇంట్లోనే ఉన్నాను, మీ అందరికీ తెలిసిందే. ఇంకొక రేపు నాకు ఫ్రాన్స్ అపాయింట్మెంట్ ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అలాగే ఇవాళ శరణ్య పుట్టినరోజు, అందుకని శరణ్య పుట్టినరోజు విష్ చేయడానికి రెడీ అయ్యి పొద్దున్నే 6 లేచాను. కానీ తను నేను లేచిన తర్వాత లేచింది, ఎప్పుడు లేట్గా లెగుస్తుంది. హాయ్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి. అవును, నిద్ర చాలా ఎక్కువైనట్టున్నాయి, కళ్ళు బాగా వాచినాయి. నిద్ర తక్కువ అయింది యాక్చువల్లీ. వాడు పడుకోవట్లేడు నైట్ టైమ్, సో అట్లా. మా వాడు ఫుల్ టార్చర్ పెడుతున్నాడు, మామూలు టార్చర్ కాదు. ఇప్పుడు చూస్తే షేక్ అయిపోతారేమో తిన్నారు. చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా. చాలా అసలు హైపర్ యాక్టివ్. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నీ పుట్టినరోజా? ఈరోజు మా యానివర్సరీ అనమాట. ప్రతి ఒక్కరు పేరు పేరున మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ బ్లెస్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను కమెంట్స్ చూసాను కానీ వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేను, ఎందుకంటే చాలా కమెంట్స్ ఉన్నాయి కాబట్టి. వదినని అడిగానని చెప్పండి, బుడ్డోడు చిట్టి చిట్టి బొమ్మలు ఇంకా కొనియండి, వాడు ఎన్ని అడిగితే అన్ని కొనియండి అని కమెంట్స్ అన్ని చూసాను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఒకతను తిట్టారు కూడా మనల్ని. ఒక అతను తిట్టారు, 1800 రూపీస్ పెట్టి టైగర్ బొమ్మ కొన్నప్పుడు నీకు ఎందుకు ఫ్యామిలీ అని. అవును, అది మా డిస్కషన్ అయిందనమాట. ఏమనుకుంటున్నావు అంటే నాకు అనిపించింది, నీడ్ ఉన్నంత వరకు ఇవ్వాలి, యూ షుడ్ నాట్ గో ఫర్ లగ్జరీ అని. అట్లనే వాళ్ళకి అలవాటు అవుతుంది నా ఫీలింగ్. నేను కొంటే ఒకవేళ అతను ఏమనుకుంటాడంటే, అందరు చాలా కెపాసిటీ ఉందనుకుంటాడు. మనం చూపించాల్సిన అవసరమే లేదు. మనకున్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలనేది మాది, నాది పాలసీ. నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి అంటే కొన్ని అంత కెపాసిటీ ఉన్నా కానీ నా ఫీలింగ్ అంటే రేపు ఇంకా దానికంటే పెద్దది అడిగినప్పుడు మేము ఇవ్వలేమేమో. అది చూపించుకోవడం అవసరం లేదు కదా. ఎగ్జాక్ట్లీ అదే అనిపించింది. ఒకప్పుడు మన దగ్గర తినడానికి లేదు, ఎగ్జాక్ట్లీ చాలా తక్కువ పని చేశాను. ఎగ్జాక్ట్లీ ఈ రోజు కొంచెం వస్తున్నాయి మన వాళ్ళందరూ సపోర్ట్ వల్ల. దానివల్ల ఇప్పుడు మనం షో ఆఫ్ చూపించాల్సిన అవసరం లేదనేది ఎగ్జాక్ట్లీ నా పాయింట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఒక్కొక్కరు వే ఆఫ్ థింక్ ఒకలా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు దాకా పూర్గా బతికిన గవాలని వాళ్ళు 100 కోట్లు రాగాలని వాళ్ళు హై పాష్ గా బతకాలనుకుంటారు. మనకి ఇంట్రెస్ట్ లేదు. అది ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం, ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలన్న ఫీలింగ్ ఉండదు. అంటే జూన్ బర్త్డే వీడియో పెట్టలేదు అని చాలా మంది అన్నారు. బాగా చేసుకున్నాం, బట్ ఎందుకు పెట్టాలి? ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి నేను విషెస్ నీకు? హ్యాపీ యానివర్సరీ. తెలుగులో పెళ్లి రోజు శుభాకాంక్షలు. అవునా, పుట్టినరోజు కాదా? పెళ్లి రోజు. ఓకే. కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. అంటే ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నా కదా. 6th month లో ఫైనల్ ఎంటర్ అయ్యాను, సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నాయి, స్ట్రెస్ లెవెల్స్. ఇప్పుడు 6వ నెల రన్నింగ్ కదా. 6th అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది, 7 పడతాయి అనమాట. ఎప్పుడు డెలివరీ డేట్? ఆగస్ట్ ఎండింగ్ ఇచ్చారు, సో అప్పుడు మళ్ళీ ఉమా రావాలి. అవును, నేను ఒక 20 రోజుల్లో వెళ్ళి, నేను మీ కాల్ చాలా వీడియోస్లో చెప్పాను కదా, మీకు మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ చెప్తున్నా రిపీట్. ఫ్యామిలీ వచ్చేసిన తర్వాత నేను పిల్లలు మిస్ అవ్వకుండా ఉండడం కోసం 2 months ట్రావెల్ చేస్తున్నాను. 20 days బ్రేక్ తీసుకుంటున్నాను, అట్లా ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ 20 daysలో నాకు కావాల్సిన వీసాస్ అన్ని అప్లై చేసుకుంటున్నాను ఇండియా వచ్చినప్పుడు. 20 days కూడా ఏమంటారా ఫ్యామిలీతో స్పెండ్ చేయట్లేదు అని చెప్పాలి, అంతేనా? ఎక్కువ మొత్తం వీసాస్, డాక్యుమెంటేషన్, కవరింగ్ లెటర్లు అవి ఇవి అని చెప్పి ఇంకా ఆ 10 days అట్లనే పొడిగిచ్చేస్తాడు అనమాట. లాస్ట్ ఒక 10 days మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు, కలుద్దాం అని చెప్పి. అందరినీ కలుస్తారు, ఆల్మోస్ట్ వచ్చినప్పుడల్లా ఒక 10 members ని కవర్ చేస్తారు. అలా కలిసినప్పుడు ఇక అట్లా కొంచెం ఎక్కువ. ఐ ఫీల్ హ్యాపీ. అంటే మనం అంత ఆదరించే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, ఫ్యామిలీ అన్నట్టు. ఇంకా నేను అంత ఎక్కువ పర్టికులర్గా ఏం ప్రెజర్ చేయను మనీ. సో ఏం గిఫ్ట్ కావాలి నీకు? నాకు ఏం తెలుసు కదా ఈ విషయం. తప్పకుండా చెప్పాలి మీకు. ఇప్పుడు దాకా చెప్పాను చెప్పలేదు. ఎప్పుడు ఒక్క గిఫ్ట్ అడగదు, ఒక్కటి కూడా అడగదు ఎప్పుడు. ఈ 3 yearsలో చూడ 10 years అయింది పిల్లయి. అట్లే అనిపిస్తుంది హార్డ్లీ. అమ్మా అవునా, 10 years అయిపోయిందంట. నాకు అనిపించట్లేదు అట్లా. చాలా ఫాస్ట్ గా 3 years అయిపోయింది అనిపించింది. చాలా ఫాస్ట్ గా. అసలు జూన్ కి సెకండ్ బర్త్డే కంప్లీట్, అంటే సెకండ్ బర్త్డేలోకి వస్తున్నాడు అంటేనే షాక్. ఇంత హార్డ్లీ మా డేస్ గడిచిపోయాయా అని. చాలా ఫాస్ట్ గా అయిపోయింది లైఫ్, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. మళ్ళీ 4th person కూడా వచ్చేస్తున్నాడు ఫ్యామిలీలోకి. పర్సన్ వస్తుంది అనుకుంటే బెటర్. వస్తుందా? ఓకే. ఎవరైతే వాళ్ళు ఓకే, నేనే కనిపెట్టలేం ఇంకా మనం. మనకు కూడా షాకింగ్, ఎవరు వస్తారా అని చెప్పి పాప అనుకుంటున్నాను నేనైతే. ఆయన అయితే దృఢ సంకల్పంతో బాబు అనుకుంటున్నాడు. దృఢ సంకల్పంతోనా? చూడాలి, ఎవరైనా ఓకే, బట్ పాప అయితే బాగుంటది, కొంచెం నాకు కంపెనీ ఉంటది అని. పాప వస్తే ఇప్పుడు నువ్వు ఒకదాని మీద అంటున్నావు, అప్పుడు ఇద్దరు కలిసి అంటారు కదా. అవును, మీ ఇద్దరిని. అవును, కొంచెం మాకు కంపెనీ, మీకు కంపెనీ. తొక్కేస్తారు కదా దుష్యంత్ గాడి నన్ను. అవునవును, ముగ్గురు మొగల మధ్యలో నన్ను తొక్కేస్తారేమో, నా బాధ నాకు. నా ప్లాన్ అదే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టింది అమ్మవారు. ఇప్పుడు ఒకవేళ అంట బాబు పుట్టాడంట, నేను తాళపత్రాల మీద సైన్ చేసి ఇవ్వాలంట. ఒక ఆడపిల్లని నేను అడాప్ట్ చేసుకుంటాను అని చెప్పి. తప్పకుండా తీసుకుంటదంట, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా. అవును, నేను సంపాదించే స్తోమత వచ్చినప్పుడు, నా కాళ్ళ మీద నిలబడ్డప్పుడు నేను తీసుకుందాం, ఒకరికి లైఫ్ ఇస్తాం. కాళ్ళ మీద నిలబడలేదా?
నీ సంపాదన మీద నేను ఉంటున్నా, బట్ నా నేను ఇండిపెండెంట్ అవ్వాలనేది నాకు నా అల్టిమేట్ గోల్ అనమాట. నువ్వు లేడీస్ కూడా ఇంట్లో చూసుకోకపోతే నా సంపాదన ఎట్లా అవుతుంది? అది మా ఏమంటారు తెలుగులో చెప్పాలంటే కర్తవ్యమా, కర్తవ్యం అంటే ఏంటో మాట్లాడుతుంది. హైదరాబాద్ లో పెరిగిన వాళ్ళు విచిత్రంగా వాడుతున్నారు. అది మన రెస్పాన్సిబిలిటీ. నీ జాబ్ చేస్తున్నావు అట్లా నేను చేయాలి. కానీ అది కాకుండా బీయింగ్ లేడీ మనం కూడా ఇండిపెండెంట్ ఉంటే మనకి చాలా వాల్యూ ఉంటుంది, ఇంకా ఎక్కువ సొసైటీ. నా కోసం ఇప్పుడే పాలు తీసుకొచ్చింది. ఏం కలిపావు దాంట్లో? ఇంట్లో ఏం కలపలేదు. షుగర్ కలిపావా? నో షుగర్. మన ఇంట్లో షుగర్ ఎక్కువ అవాయిడ్ చేస్తాం కదా. అవును, అసలు ఉమా షుగర్ 0 తీసుకుంటాడు. కానీ అంత మాత్రం సూపర్ డైట్ లో ఉన్నాడు అది అనుకోకండి. స్వీట్లు మాత్రం మంచిగా ఇంటికి వచ్చినప్పుడే ఒక కేజీ స్వీట్లు తింటారు కూడా. స్వీట్లు చాలా ఇష్టం నాకు. మళ్ళీ బయట ఉన్నప్పుడు తిన్నాను. 2 times మిల్క్ తాగుతాడు వితౌట్ షుగర్. సో కిడ్స్ కి మనం ఇప్పటి నుంచే వితౌట్ షుగర్ ఇచ్చడం అలవాటు చేస్తే ఫ్యూచర్ లో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అవును, కరెక్ట్. జూన్ కూడా వితౌట్ షుగర్, నేను కూడా వితౌట్ షుగర్. రైస్ వల్ల ఆల్రెడీ షుగర్ వస్తూనే ఉంటుంది. వేరే వాటిలో ఇడ్లీ వల్ల అప్పుడప్పుడు స్వీట్లు తింటారు. అవును, మీరు చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా, కోపంగా ఉన్నారు అని సపోర్ట్ చేసే వాళ్ళు మిమ్మల్ని. మా అమ్మను మీకు పరిచయం చేయట్లా పద్దాక ఏమైంది? నాన్నగారు కూడా ఉన్నారా అని అడుగుతున్నారు. పాలు ఎంతసేపు పట్టుకుని ఉంటావు? మామూలుగా పట్టుకుని ఉండవు కదా ఇంతసేపు. అంతే, లేకపోతే పక్కన పడేసేది. అట్లేండి, ఓకే. ఇదిగోండి మా అమ్మ, ఇదిగోండి చాలా రోజులు నుండి అడుగుతున్నారు కదా మా అమ్మను పరిచయం చేయలేదు ఏంటి ఏమైంది అని చెప్పి. మా అమ్మ హ్యాపీగానే ఉంది, కానీ కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చేసినాయి. అప్పుడే పెద్దలు అవుతున్నారు కదా. కాళ్ళు నొప్పులమ్మా? కాళ్ళ నొప్పులు మరి 60 years వచ్చినాక ఇంక కాళ్ళ నొప్పులు ఏదో ఒకటి. నాకున్న వయసుకి నాకు వస్తున్నాయి కదా కాళ్ళ నొప్పులు. నువ్వు దేశమంతా తిరుగుతుంటే నీకు రాకేం చేస్తాయి మరి. మేమేమో ఇంట్లో ఉండాలకే వస్తున్నాయి. 30 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి అందరికి. అవునవును, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు తినే ఫుడ్లో అంత మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్ని. అవును, ఇంకా 2-3 సంవత్సరాల్లో మళ్ళీ మోకాళ్ళు చేయాలన్నారు కదా ఆపరేషన్. అవును, మామూలుగా గుజ్జు పెట్టి ఏం చేసిందని చేశారు. అవును, కొంచెం అది పర్మనెంట్ ఏం కాదు, కొన్నాళ్ళు. కొంచెం ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. కింద కూర్చోవద్దు అన్నారు, జాగ్రత్తగా ఉండమని. మన ఇళ్ళల్లో ఎన్ని అవ్వవు కదా. అంటే అంటే ఎక్కువ శాతం కూర్చోవద్దని. ఎప్పుడన్నా అవసరానికి కూర్చోకుండా ఎట్టుంటావు. ఇవాళ శరణ్య పుట్టినరోజు చెప్పావు విషెస్? శరణ్య పుట్టినరోజు శరణ్య పుట్టినరోజు కాదు ఇవాళ. ఫస్ట్ అత్తమ్మని విజ్ చేస్తుంది, నాకు విజ్ చేయడు. ఇప్పుడు హ్యాపీ అనివర్సరీ అత్తమ్మ చెప్పింది. అవును, మరి నాకు కూడా మరి మా అమ్మాయి చెప్పింది. ఎందుకు నువ్వేం చెప్పలేదు? లేచి మెసేజ్ చేసిందంట. మార్నింగ్ లేచిందో చెప్దాం అనుకో, నాకన్నా ఎర్లీగా లేసా. ఇప్పుడు అత్తమ్మ ఇద్దరు మా అమ్మాయి చెప్పింది నాకు ఎప్పుడు. మరి నేను లేచేటప్పుడు మన ఇద్దరం బయటికి. అందరికీ తెలియని విషయం ఇప్పుడు ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను నీకు. మన ఇద్దరికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 కాదు, అప్పుడు లేచిపోయి 6 సంవత్సరాలు అయిందిగా. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లేచిపోయి నువ్వే ప్లాన్ వేసావు మొత్తం. అదేదో ఉంటది కదా ఒక ప్రదేశం. అదంతా మా అబ్బాయి అట్టే జోకులు వేస్తా ఉంటాడు మా కోడల మీద, నా మీద. అదంతా ఒట్టిదేను. నిజము, లేచిపోయాం. కావాల్స్తే మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించమనండి. మా అబ్బాయి ఇంట్లో ప్రౌడ్ గా చెప్పే. అవును, మా ఆయన మీద కోపంతో కట్ చేశానని. అదే నేను డిగ్రీ 2nd year చదివినప్పుడు డిగ్రీ 2nd ఇంటి పక్కన డాడీ దించి తీసుకొచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి జాబ్ చేయడం తప్ప. కరెక్ట్ గా చెరుకు రసం దాటానికి వచ్చినప్పుడు అప్పుడు లేచిపోయి వెళ్ళిపోయాం మనం. ఎవరో అనుకుని వెళ్ళారా? నేనైతే కాదు. నేను కంప్లీట్లీ 2022 వరకు ఆక్యుపైడ్. 2023 తర్వాత పెళ్లితో ఇంకా ఇట్లా రిజర్వ్డ్ అయిపోయా. పిల్లలు, పెళ్లి. వెంకటేశ్వర గుడికి వెళ్ళాం 10 సార్లు మనం. అది ఇంకా అప్పుడు కట్టలేదు. 2023 దాన్ని ఓపెన్ చేస్తారు. చిలుకూరు బాలాజీ కట్టలేదండి, చూడండి. చిలుకూరు బాలాజీ అనలేదు, జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి. చిలుకూరు బాలాజీ చెప్పు. పెళ్లి చూపులు అయిన ముందు వెళ్ళాం, పెళ్లి అయిన తర్వాత వెళ్ళాము. మా మమ్మీ, డాడీ, పెద్దమ్మ, పెద్ద అక్క, మా అక్క, బావ అయితే ఇట్లా అనుకుంటారు. నిజమేనా? నిజమే. సతీష్ కూడా తెలుసు కదా. మన ఇద్దరు పెళ్లి అవడానికి కారణమే వీళ్ళ తమ్ముడు. అతని సపోర్ట్ తోనే జరిగింది ఇదంతా. అది ఒప్పుకుంటా. అప్పుడు అది చెప్పాం కానీ ఒప్పుకున్నాం ఆయన ముందు. ఎందుకు మళ్ళీ లేచిపోయాం అప్పుడు ఇలా జరిగింది. నిజం అనుకుంటారే సబ్స్క్రైబర్. నా ఫ్రెండ్స్ ఫస్ట్ నిజం అనుకుంటారు. నేను సబ్స్క్రైబర్ అబద్ధం ఆడతాను. నేను సబ్స్క్రైబర్ అవుతాను. అది కూడా మా నాన్న వెనక నుండి తిడుతున్నాడు, సొల్లో కూడా ఆపని చెప్పి. మా అబ్బాయి ఇంట్లో ఉంటే అట్టగా మా వాడల్ని నన్ను కాట పట్టిస్తా ఉంటాడు. సరే, మా అమ్మ నాకు చాలా ఇష్టమని కేక్ తయారు చేసింది. నేను వచ్చేలోపే ఇదిగో ఏమని పిలుస్తావు? కేకే.
ఏంటి ఎగ్ ఎగ్ కేక్ ఆల్రెడీ ఒక పట్టు పట్టాము, లాగిచ్చేసాము, మంచిగా చేసింది. బయటికి వెళ్ళాడు, లేకపోతే ఫుల్ తీసుకునేవాడు. ఖాళీ అయిపోయేది, మీకు చూపించడానికి కూడా ఉండేది కాదు. లట్ల లాగిచ్చేసేవాళ్ళం. మా అక్క నేను మంచిగా తినేవాళ్ళం. కేక్ అంటే బాగా ఇష్టం హోమాకి. అడుగోండి మా రౌడీ వచ్చాడు. మన రౌడీ హీరో కన్నగాడు అల్లరి కన్నయ్య అయిపోయాడు, బాగా చెడిపోయాడు. నిద్ర ఫేవరెట్. ఎక్కడ పడుకుంటున్నాడు, మనల్ని టార్చర్ పెడుతున్నాడు కానీ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కోపం వచ్చి ఎటు చదువుతున్నాడు, వదిలే, ఫుల్ డీప్ లో స్లీప్ లో ఉన్నాడు. ఇప్పుడు లెగవగానే అసలు వెళ్ళిపోయి అక్కడికి దండాలు పెట్టేస్తాడు. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి మామూలు దండాలు కాదు, మీరు కూడా ఆశ్చర్యపోతారు. టీటీడీకి ప్రెసిడెంట్ అయిపోతాడేమో అనిపిస్తుంది, అంత దండాలు పెడతాడు. స్పెషల్ కేటగిరీస్. పాలు తాగాలి నాన్న. జేజీ నమస్కారం పెట్టు. ఇంకా నిద్రమతులో ఉన్నాడు, లేవాలి. నా కొత్త షర్ట్ బాగుందా? శరణ్య మాత్రం గిఫ్ట్ ఇవ్వలేదు, నేనే అన్ని శరణ్య గిఫ్ట్ ఇస్తున్నాను. కానీ అది కూడా మావాడు ముద్దు ఉన్నాడు, అన్ని బట్టలు ఇప్పుకొని కూర్చున్నాడు. రే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా డాడీ. చూస్తున్నాడు, అవతల పక్క నుండి చూస్తున్నాడు. నేను ఉంటే ఒక చిన్న వీడియో మీకు ప్లే చేస్తాను, చూడండి, ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. మావాడు మా అమ్మను గట్టి గట్టిగా అరుస్తున్నాడు, నాని నాని అని. Are you saying bye to mommy? Say mommy bye చెప్పు మమ్మీకి. నాని 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 గుడ్డు పాలు పెట్టుది. పాలు పెడతా. Nana, who is there, Nana? Nani there. You come and sit here first. మా అమ్మ సున్నుండ చేసింది, అదే తింటున్నాను ఇప్పుడు. నువ్వు వెళ్ళిరా, స్నానం చేసిరారా. నువ్వు పట్టుకోవద్దు, వాడు పట్టుకుంటాడంట బ్లాగింగ్. నువ్వు బట్టలు వేసుకోవాలి, నువ్వు బట్టలు వేసుకోకుండా పెట్టాను అనుకో యూట్యూబ్ నా మీద మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది. సున్నుండ అసలు మామూలుగా లేదు, సూపర్ టేస్ట్ వచ్చింది. హెల్త్ కూడా చాలా మంచిది. డైలీ ఒకటి తింటే మళ్ళీ ఎక్కువ తిన్నా మనకు వేడి చేస్తుందంట. నువ్వు పట్టుకోవద్దమ్మా, నువ్వు చదువుకోవాలి, ఆడుకోవాలి, స్పోర్ట్స్ నేర్చుకోవాలి. మనకు బ్లాగింగ్లో వద్దు నీకు. ఇప్పుడే మటన్ చికెన్ తీసుకొచ్చాను, నాటుకోడి. కేజీ 400 ఉంది నాటుకోడి. మటన్ ఏమో 900 రూపాయలు ఉంది. అజ్జుగండి మా హీరో రెడీ అయిపోయాడు, సూపర్గా డ్రెస్ వేసుకున్నాడు. సూపర్ ఉంది నాన్న డ్రెస్. ఇప్పుడు ఇది తీసుకుని ఏం చేస్తావు, నువ్వు మాట్లాడతావా? హాయ్ చెప్పు, నమస్కారం, నమస్కారం పెట్టు, నమస్కారం చెప్పు, నమస్కారం చెప్పు. ఇది కావాలా? హాయ్ హాయ్ చెప్పు, హాయ్ హలో నమస్కారం నమస్కారం. ఫ్లయింగ్ కిస్, ఫ్లయింగ్ కిస్. ఫ్లయింగ్ కిస్, ఫ్లయింగ్ కిస్. గుడ్ బాయ్. జేజే నమస్కారం పెట్టు, జేజే నమస్కారం పెట్టు, నమస్కారం పెట్టు జేజేకి. జేజే నమస్కారం. గోవింద చెప్పు, గోవింద గోవింద. మా ఇంట్లో మా నాన్న తర్వాత ఎక్కువగా దైవభక్తి వీడికే. అయ్యప్ప చెప్పు, అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. జై శ్రీరామ్ చెప్పు, జై శ్రీరామ్. గుడ్ బాయ్. అయ్యప్ప 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 అంటారు రాదు, అది అయ్యాదా అయ్యాదా అంటాడు. హాయ్ చెప్పు, హాయ్ హాయ్. అయ్యప్ప అయ్యప్ప. ఏం మాట్లాడుతున్నావు? జై హనుమాన్ చెప్పు, జై హనుమాన్. హనుమాన్ జై. హ్యాపీ యమ్మీ సూపర్ అని చెప్తాడు కదా. సూపర్ అంటాడు, ఇట్లా అంటాడు. సూపర్ చూపించమ్మా, సూపర్. కనయ్య సూపర్ చెప్పు, సూపర్. ఎంజాయ్ చేస్తున్నావా? కళ్ళు మూసుకొని సత్యాన్ని ఇదేనే డాడీ నేను అప్పుడే నేర్చేసుకున్నాడు, వద్దు అనటం, నో అని చెప్పటం. అది చూడండి ఎట్లా చెప్తున్నాడు. రే తినాలి, అలర చేయొద్దు. ఇంట్లో ఎవరు మాట ఇట్లా గారాబం ఎక్కువైంది. సూపర్.
సూపర్. హాయ్ కూర్చో కూర్చో కొట్టో డ్రమ్ కొట్టో. సూపర్ సూపర్ కొట్టో. హాయ్ ఓకే సూపర్ కూర్చో. శరణ్య ఇప్పుడే మంచిగా అలంకరణ చేసింది, పూలు పెట్టి వెంకటేశ్వర స్వామికి అక్కడ పటానికి ఇక్కడ కూడా. అమ్మ చెప్పింది దీపారాధన చేయకూడదని చెప్పి ఇప్పుడు, అందుకని ఏం చేయలేదు, పళ్ళు పూలు పెట్టేసి ఇక అంతే. ఇప్పుడు మేము గుడికి వెళ్ళి ఏమేం చేయకూడదు, గుడికి వెళ్ళి దర్శనం చేసుకురండి, సెడగోపురం పెట్టించుకోబాకండి, కాను కొట్టించబాకండి గుళ్ళో. గుడికి వెళ్ళొచ్చు గుడికి వెళ్ళొచ్చు. ఓకే ఎందుకంట అంటే అదేంటి మామూలుగా ఇది సూతకం లెక్క వచ్చింది, 6వ నెల వచ్చిన దగ్గర నుంచి. 6 నెలల ముందు వెళ్ళొచ్చు, మళ్ళీ 6 నెలల ముందు. 5వ నెలలో అయితే మామూలుగా వెళ్ళొచ్చు, 6వ నెల మట్టుకి ఉరిటితో సమానం. మన కుటుంబంలో ఎవరైనా ఇక చేయకూడదు, నేనైనా మీరైనా. కడ్డీలు వెలిగించుకోవచ్చు, మామూలుగా పూలు పెట్టుకోవచ్చు దేవుడికి, అవన్నీ మామూలుగా చేసుకోవచ్చు. మాకు తెలిసిన పద్ధతి అది, మాకు వెనకమాల మా అమ్మమ్మ కాడి నుంచి. కూడా స్టార్ట్ చేసింది, వెళ్ళొచ్చినాక తింటాం. దేవుడి పాటలు అంటే చాలా ఇష్టం వాడికి, బాగా భజన చేస్తాడు, దండాలు పెడతాడు. హాయ్ హాయ్ గుడ్ బాయ్. భజన చేయి భజన చేయి, గుడ్ బాయ్. గోవింద చెప్పు, గోవింద 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 గోవింద. అదిగోండి, నేను వాళ్ళు వాడికి చెప్పలేదు, వాడు ఎట్లా కనిపెట్టాడు అర్థం కాలేదు, అది గుడి అని అర్థమైంది వాడికి. దండాలు పెట్టేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. రే ఏమర్థమైందిరా నీకు, పరిగెత్తుకుంటూ వచ్చావు. రే జైజా జైజా అంట. ఇటు తిరుగు దుష్యంత్, రే తిరుగురా. సరే అమ్మో రే, నువ్వు మన ఇంట్లో దేవతి చాలా ఎక్కువ ఉందిరా నీకు. జయజా జయజా. ఏంటి సార్, ఏంటి ఏమవుతాడు, ఎవరు చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు మా చెయ్యి వదిలేసి. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, పరిగెడుతున్నాడు. మెల్లగా మెల్లగా వెళ్ళాలి. గోపురం వాడికి చాలా బాగా నచ్చినట్టుంది, గోపురం చూసే దండం పెట్టేస్తున్నాడు. అయితే యూట్యూబ్లో చూసుంటాడు ఈ గోపురం సంబంధించిన వీడియోస్, అందుకే గుర్తుపట్టినట్టున్నాడు వాడు. నమస్కారం పెట్టు, నమస్కారం చెప్పు. ఆదా పా, నచ్చిందా, సూపర్, వావ్. డాడీ జైజా జైజా జైజా. అయ్యా వెనక మనుషులు ఉన్నారు, వెనక మనుషులు. అయ్యో నమస్కారం చెప్పు, నమస్కారం చెప్పు జేజకి. సూపర్. గోవింద్ చెప్పు, గోవింద్ చెప్పు జేజకి. గోవింద గోవింద ఎలా చెప్తావమ్మా, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా. గోవిందా అరుస్తున్నాడు రా. సరే డాడీ ఎగ్జైటెడ్ అయిపోతున్నాడు చాలా అసలు. అడిగోండి మా వాడు ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు. రాన్ 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 రాన్. అమ్మని పట్టుకో, అమ్మని పట్టుకో, అమ్మని క్యాచ్ క్యాచ్ మమ్మీ, అమ్మని క్యాచ్ అయ్యి. అమ్మని క్యాచ్ చేయి. ఎందుకు అల్లరి చేస్తున్నావు? చేయనివాడు ఇంకా. అమ్మ బయట నుండి వచ్చేలోపు నాకు చాలా ఇష్టం అని చెప్పి ఉగాది పచ్చడి చేసింది. నేను ఉగాది పండగ అప్పుడల్లా బయటే ఉన్నాను నా జీవితం లైఫ్లో. ఏంటి ఇది కూడా ఏమేమి వేసావమ్మా? వేపు, జామకాయ, చింతపండు,
జీలకర్ర ఉప్పు కారం షడ్రుచులు అన్ని షడ్రుచులు అన్నీ సరే పెట్టు. పాతం పెడుతుంది పెట్టండి. పెట్టంగానే అసలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టా మరి యాప్ దాసాపు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టా అవి వాళ్ళకి చేసా బయట కంట్రీ అయితే తినొచ్చా? తినొచ్చు. అదిరిపోయింది కదా, సూపర్ ఉంది. బాగుంది, నాకు పెట్టు. బాగా చేసింది అత్తమ్మ, తిక్కుగా చేసింది. ఇంకేమేం చేసావు? ఇంకేం చేశాను, గారెలు చేశాను, సగ్గుబియ్యం సేమియా, ఇంకా చెయ్యాలి నాన్ వెజ్. నాన్ వెజ్ చేయాలి. పెరుగులో గారెలు వేసి పెరుగులో గారెలు వేసింది అత్తమ్మ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు ఎలా కావాలి? స్మూత్ ఇట్లా పట్టుకుంటే కింద పడిపోయేటట్టు, కడిపోడు కదా, కరిగిపోయేటట్టు. కరిగిపోయేటట్టు. మొక్క గంట సేపు ఉడకబెట్టండి, నాటుకోడి గంట సేపు ఉడకబెట్టండి, కుక్కర్లో మటన్ గంట సేపు ఉడకబెట్టండి. పళ్ళకల్లు ఎలాంటి పని ఉండకూడదు, నాకు మెత్తగా ఉండాలి. మిక్సీ వేసి మేము ఎంత వండినా కానీ పేర్లు పెడతాడు. నానమ్మని టార్చర్ పెడుతున్నావు నువ్వు. స్వీట్ పెట్టిద్ది అమ్మ. చూడు కూర్చోడు, చూడండి మావాడు. ఉగాది పచ్చడి, ఉగాది పచ్చడి, పచ్చడి యమ్మీ యమ్మీ. పెట్టమ్మా, పెట్టాడు, పెట్టు, కూర్చోడు, పెట్టు, పెట్టరా. యమ్మీ, నచ్చిందా? సూపర్ 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 చెప్తావుగా, సూపర్ అను. సూపర్. ఏడలేమ్మా, ఏడలేమ్మా, వదిలే. ఈశాను అది ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఆమ్దిను శరణ్య ఇప్పుడే మటన్ కూర వండింది. ఎట్లా ఉందంటే పప్పుచారులో రసం అంతా పక్కకు వచ్చేస్తుంది, వాటర్ పైన తేలుతున్నాయి, అంతే కదా? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు, యాక్చువల్లీ నాకు గ్రేవీ ఎక్కువ కావాలి, మేము తిక్కగా తింటాము, నాకు గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పేసి ఎక్కువ గ్రేవీ వేసి అందులో కాజు పేస్ట్, కొబ్బరి పౌడర్ అవన్నీ వేసి చేసాం. మంచిగా ఉంది టేస్ట్ అయితే నాకు అనిపించింది. తిని మా వారు చెప్పాలి ఎలా ఉందో. నా ఫేస్ ఎలా ఉంది, నేను ఎంత టైర్డ్, హెల్దీగా ఉన్నావు, అస్సలు టైట్నెస్ కనపట్ల. వెయిట్ గెయిన్ అయ్యాను. నువ్వు నీ బేబీ ఇంకా చాలా హెల్దీగా కనబడుతున్నారు. చెప్పట్టు ఎలా ఉంది. వాడి పేరు మనం దానవీర సూరకర్ణ అని పెట్టుకుందాం, ఓకేనా? తన పేరు అదే సరే, పాపో బాబు ఎవరైతే పర్లే, దానవీర సూరకర్ణ. అదే దుష్యంతుడు, అర్జునుడు, రాముడు, భీముడు అందరినీ అందాం. సాంస్క్రిట్ నేమ్ సర్చ్ చేసి మంచి నేమ్ పెట్టాలనుకుంటున్నాం బేబీకి. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడైతే లేడీస్ వండితే ఒక ముద్ద తినని చెప్పేస్తావు, ఇక్కడేంటిది అసలు? కొంచెం ఆలోచించి చెప్తాను, నేను వండావు కాబట్టి. చెప్పు ఎలా ఉంది, బాగుంది. చెప్పు. నీ పులుసు కూర అని చెప్పదు, మటన్ కర్రీ కాదండి, మటన్ పులుసు కూర. బాగుందిరా, అదిరిపోయింది. ముక్క చూడటానికి ఒకలాగా ఉంది కానీ రుచి మట్టుకు అదిరిపోయింది. ఆడవాళ్ళ కోపం నిదానంగా అర్థం అవుద్దంట, ఎమ్మటే అర్థం కాదంట మనకి. మెల్లగా తినగా తినగా తలకెక్కింది. ఫుల్ కారం. ఎందుకు ఇంత గుడ్డు కారం వేసావు? చిన్న స్పూన్, టీ స్పూన్. మొదటి ముద్ద రెండో ముద్ద అర్థం కాల, పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు నాకు. పెరుగు ఎప్పుడు నోట్లో పడద్దా అన్నట్టు ఉంది. కారం ఒక స్పూన్ కారం వేసి ఒక మిరపకాయ వేసి మటన్ వండమంటాడు. అసలు అట్లా ఉండడానికి రాదు నాకు. మా మమ్మీ వండుతుంది నా కోసం సపరేట్ గా. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉండాలి కాబట్టి తెచ్చిన ఒక 3 కేజీలు 4 కేజీలు మటన్ 4 గిన్నెలు పెట్టి ఉండాలి ఇంట్లో. నాకేమో స్పైసీ, విషయానికి స్పైసీ, అత్తమ్మకి స్పైసీ, ఈయనకి నో స్పైసీ, మామయ్యకైతే నో మసాలా నో స్పైసీ. నాటుకోడి కూర నీళ్ళలో ముక్కలన్నీ కడిగేసి పెట్టు నాకు. నాటుకోడిలో 10 స్పూన్. తెలంగాణ అంటే ఆ మాత్రం ఉంటుంది, మరి చేసుకున్నప్పుడు తెలియలే. ఉంటాను, బాయ్. అమ్మ నాకు చాలా ఇష్టం అని చెప్పి పెరుగులో గారెలేసింది. సూపర్ ఉంటాయి అసలు. ఇవన్నీ మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు నేర్పించినయే కదా. మీకు ఎవరు నేర్పించారమ్మా ఇవన్నీ? అమ్మమ్మ, మా అమ్మమ్మ. భలే ఉందమ్మా, చాలా బాగుంది. సాఫ్ట్గా అసలు కరిగిపోతుంది, నోట్లో పెట్టుకోగలను, ఒక ఐస్ క్రీమ్ లాగా. సూపర్. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగానమ్మా. ఈజీ. పెరుగులో గారంటే గారెలు వేసుకుంటా పెరుగు తిరగమాత వేసుకుని మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి తిరగమాత వేసి అవి దాంట్లో వేడివేడి గారెలు వేయటమే. లేర్లుగా వేసుకుని దాంట్లో పెరుగు సర్దుకోవటం. బాగుంది, చాలా బాగా కుదిరింది, సూపర్ ఉంది. ఇవాళ మా వాళ్ళు ఫుడ్తో చంపేస్తున్నారు. ఇందాక మటన్ కూడా చాలా కారంగా తినలేకపోయానని చెప్పి సగ్గుబియ్యం తిని కొంచెం హాయ్ అనిపించింది స్వీట్ తిన్నాక. లేకపోతే నోరంత మంటతో వచ్చేవాడిని. ఇంకా నాటుకోడి ట్రై చేయాలి. వీళ్ళు నాటుకోడి తిన్నారు. నాటుకోడి బాగుంది. అంటే మటన్ నాకు పట్టలేదు కదా, తింటలా. నాటుకోడి బాగా కుదిరింది. నేనే తినాలి లేట్.
మటన్ కూడా బాగానే ఉందంట. మరి నీకు బయట ఫుడ్ తింటా, వాళ్ళు తెలంగాణగా, మనం ఆంధ్ర తక్కువ తింటాం కారాలు కొంచెం. అయినా బయట ఫుడ్ తింటాం అలవాటు అయినాక నీకు తగ్గిపోయిందిలే. అవునమ్మా నిజం. అవును. సో జూన్ ఏం తింటున్నాడు అంటే చెప్పు. జూన్ వాట్ ఆర్ యు ఈటింగ్? నో టేకింగ్ ద వీడియో. నో డాడీ. ఓ నో హనుమాన్ చాలీసా అంట. సో జూన్ అయితే అవకాడో స్మూతీ తింటున్నాడు. ఇందులో సోప్డ్ డేట్స్, కొంచెం పచ్చి పాలు అండ్ అవకాడో ఇట్లా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ముక్కల కంటే. సో ఇట్లనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు జూన్కి పెట్టడానికి. దిషన్ యమ్మీ చెప్పు. యమ్మీ చెప్పు, కెమెరా చెప్పు. యమ్మీ యమ్మీ. సాయంత్రం ఏదవుతుంది సమయం, అనుకోకుండా కేక్ వచ్చింది ఇంటికి. మమ్మల్ని సర్ప్రైజ్ చేశారు. దుబాయ్ నుండి మా అన్నయ్య అలాగే వదిన వాళ్ళు పంపించారు. ఇవాళ మా పెళ్లి రోజు కాబట్టి థ్యాంక్ యూ. చాలా షాకింగ్ అనిపించింది. నాన్న వాడికి మా వాడికి బాబా హ్యాపీ యానివర్సరీ అంటే చెప్పలేడు. హ్యాపీ బర్త్డే బాగా చెబుతాడు. హ్యాపీ బర్త్డే చెప్పు నాన్న. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇంకా ఇలాంటి పెళ్లి రోజులు 100 జరుపుకోవాలి. ఈ లోపల మా వైఫ్ ఆల్రెడీ 1/2 లీటర్ బ్లడ్ పోయింది. నాది పోయింది, ఇది కాదు. ఇయ్యండి, నువ్వు వచ్చేవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకురా? హ్యాపీ బర్త్డే. ఓ వావ్, హ్యాపీ యానివర్సరీ టు us. హ్యాపీ యానివర్సరీ టు us. ఆగరా, అయ్యేం పెట్టబాగా. దుష్యన్కి అయితే కేక్ పెట్టద్దు, అసలు పెట్టము. వాడికి అస్సలు లేదు. ఇంకా 2 నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. వద్దు నాన్న, వద్దు నాన్న, వద్దు లస్సు వద్దు. అదే అదే ఈ వీడియోలో ఒకటి చెప్పాలి. ఇప్పటిదాకా మేము వీడికి నాన్ వెజ్ పెట్టలేదు. నేను వెజిటేరియన్ మెయింటైన్ చేయాలని చెల్లిపోతున్నాను కదా, అందుకని కనీసం వీడితో నాని ఇస్తుంది ఆగు, వీడితో వెజిటేరియన్ మెయింటైన్ చేయాలని, వెజిటేరియన్ తింటేనే మంచిదని చెప్పి మేము వీడికి అలాగే ఫాలో చేస్తున్నాం. అస్సలు నాన్ వెజ్ ఇంట్లో పెట్టట్లేదు వీడికి. ఇంకో విషయం, వాడికి ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు. ఫోన్ అంటే ఏంటో తెలుసు, ఫోన్ లోపల ఏముంటాయి అనేది తెలియదు. ఏం చేయాలని తెలియదు. బట్ నా డౌట్ ఏంటంటే నాన్ వెజ్ పెట్టొచ్చా పెట్టకూడదా, పెడితే బెనిఫిట్ లేదు అనేది నాకు ఒక్కసారి కామెంట్ లో చెప్పండి. అదే మదర్ గా నేను చాలా అవసరం లేదు ఉన్నా. హ్యాపీ బర్త్డే. వావ్, హ్యాపీ బర్త్డే. మా అమ్మ చేసింది కదా కేక్, అది పెట్టి అట్లా సెటిల్ చేసాం. అమ్మో వీడికి అన్ని చేసిపోయినాయి. వాట్ ఈస్ దిస్? ఫ్లవర్. శరణ్య పొద్దున వండిన నాటుకోడి నేను తినలేదు కదా, ఓన్లీ మటన్ వరకే తిని ఫినిష్ చేశాను. పొద్దున మన వాళ్ళు లాగిచ్చారు, బాగా ఉందంట, మా అమ్మ కూడా చెప్పారు. ఓ మొక్క బాగా ఉడికింది, వెరీ గుడ్, చాలా బాగా వండేవారు. వండడం అయితే బాగా వండావు, నోట్లో పెట్టినా తెలుస్తుంది దీని కథ ఏంటనేది. కారం బాగుందమ్మా? కారం తక్కువ ఉందా? నువ్వు ఎక్కువ తింటావుగా, నీకు బాగుంటుందిలే. నెయ్యి వద్దు, నెయ్యి ఎందుకు ఎత్తావు? నాటుకోడి వాళ్ళు నెయ్యి ఎత్తుకుంటారు ఎవరైనా? బాగుంది, సరే బాగుండు. మళ్ళీ కొంచెంసేపు బాగా తెలిసింది నాకు మంటకుందో లేదా అనేది. అవును, బట్ బాగుంది, చాలా నైస్. ఇలాగే ఉండు, ఇలాగే ఉండి తినండి మీరు, బాగుంటుంది, హెల్తీగా ఉంటారు మీరు. నువ్వు తినలే, వాడి పెట్టద్దు. ఇవాళ చాలా మంచి సమయం గడిపాము. ఫుడ్ ఇది యానివర్సరీ బ్లాగ్ కన్నా కూడా ఫుడ్ బ్లాగ్ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎన్ని ఐటమ్స్ ట్రై చేసాము, బట్ నిజంగా నాటు కూడా బట్టి అదిరిపోయింది. ఇంట్లో మటుకు నేను ఉంటే 2 days ఒకసారి తీసుకొచ్చావు అంటారు. బాగా చేసావు, వండర్ఫుల్. నా ట్రైనింగే కదా మొత్తం వారు చెప్పారు ఏంటనేది. ఏంటి నాన్న నువ్వు మాట్లాడతావా? గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్ చెప్పు. మన గుడ్ నైట్, వాళ్ళ గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ నైట్. ఈ వీడియో ఎక్కడితో చేస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.